40 ఏళ్ళు దాటిన మహిళలకి అంటే ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులుగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే ఎముకల పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి సప్లిమెంట్స్ కావాలి? అదే రకంగా ఎటువంటి అంటే 2 ఇయర్స్‌కో, 1 ఇయర్‌కో ఎటువంటి టెస్ట్‌లు చేయించుకుంటే బావుంటుంది? 40 తర్వాత అంటే మెనోపాసల్, పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మేజర్ ఎఫెక్ట్ బోన్స్ అండ్ జాయింట్స్, మసిల్స్ మీద పడుతుంది. ఆస్టియోపోరోసిస్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో అది బిగ్గర్ ప్రాబ్లం బికాస్ మనకి ఇంకా తెలియదు ఎంత ఉందనేది. బోన్స్ వీక్ అయి బ్యాక్ పెయిన్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్తో అండ్ బోన్స్ వీక్ కావడం వల్ల సింపుల్ ఫాల్స్లో ఫ్రాక్చర్ అవుతుంది. అండ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా బోన్స్ వీక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ చేసినా కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ పోస్ట్ మెనోపాసల్, పెరిమెనోపాసల్ ఉమెన్ రెగ్యులర్గా వాళ్ళది వైటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్, ప్రాబబ్లీ బోన్ డెన్సిటీ చేయించుకొని వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొందరి ఉమెన్లు ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్స్ అనేది సడన్ ఫాల్ ఉంటుంది. అప్రాప్రియేట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అది రిప్లేస్మెంట్ థెరపీ ప్రాబబ్లీ కొన్ని రోజులు అవసరం ఉంటుంది. కానీ బోన్స్, మసిల్స్, జాయింట్స్ స్ట్రాంగ్ ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఈ ఏజ్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ కాకుండా అంటే వాకింగ్ లాంటిది కాకుండా కొంచెం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఓ బైక్లో కొంచెం రెసిస్టెన్స్ పెట్టి కానీ, చిన్న డంబల్స్ తొక్కడం, సైకిల్తో కొంచెం ఎక్సర్సైజు చాలా వచ్చినాయి ఈ రోజు రేపులో. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్, ప్రివెన్షన్ ఆఫ్ మసిల్ లాస్. మసిల్ లాస్ అని ఏమంటామంటే సార్కోపీనియా అంటాం. అంటే మసిల్ మాస్ ఆఫ్టర్ 40 ఇయర్స్, మెన్లో ఆఫ్టర్ 60 ఇయర్స్ తక్కువ అవుతుంటుంది మసిల్ మాస్. దాన్ని సార్కోపీనియా అంటాం. అది ప్రివెంట్ చేయాలంటే ఈ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబబ్లీ 5 days ఇన్ వీక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోపోరోసిస్, సార్కోపీనియా, ఈ నీ జాయింట్ కానీ ఎనీ జాయింట్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.